ఓపెన్ కిచెన్ సరదా కోసం పెట్టుకున్నాను కానీ సామాన్లు సరిపోవట్లేదు. నా ఇంకో కంప్లైంట్ ఇస్తానండి మీకు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. బంగారం అన్నా దాచుకుంటామో లేదో కానీ ఇంట్లో సరుకులు మాత్రం దాచుకుంటామండి. నాకున్న మతి మరపుకి మా సిలిండర్లు అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు పదండి అందరు అమ్మాయిలు ఇష్టపడేది చూపిస్తారు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. బెడ్రూమ్ నుంచి రాగానే మళ్ళీ అలా అందాన్ని చూసుకుంటూ, అంటే అందంగా ఉన్నా లేకపోయినా పక్కన పెట్టండి, ఇంటెలిజెంట్ ఫెలో. ఎవరికైనా అద్దంలో చూసుకుంటే మనమే తోపు అనుకుంటాం కదా. సో అలా ఎలా ఉంది వర్ణించలేని బాధరా. దీనికి కూడా లాక్. ఈ కింద డ్రాలో మేము డ్రాయర్స్ పెట్టుకుంటున్నాం. సూర్యకుని చూసి చాలా ఆనందంగా ఉంటుంది. సూపర్, మీలాగెవరు ఆడలేరు. హలో అండి, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను చేయబోయేటటువంటి బ్లాగ్ ఏంటంటే, నేను లాస్ట్ టైం మీకు ఒకసారి చెప్పాను, ఇంట్లో ఇంకొంచెం నేను చిన్న చిన్న ఐటమ్స్ కొంచెం రెనోవేట్ చేయబోతున్నాను, ఇంకొంచెం నాకు కంఫర్టబుల్గా ఉండేటట్టు అని చెప్పేసి. అంటే ఏం లేదు, ఇప్పుడు కిచెన్ అనేది నాకు కొంచెం చిన్నగా అయిపోయింది. షూట్ కోసం అని ఓపెన్ కిచెన్ సరదా కోసం పెట్టుకున్నాను కానీ సామాన్లు సరిపోవట్లేదు. మీకు కూడా ఏమైనా స్పెషల్ డిష్ తయారైన తర్వాత చూపించాలంటే అలాగే ఇరుక్కుంటూ మేము చేస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి అండ్ అలాగే మా బెడ్రూమ్ ఎప్పుడు కూడా మిస్సీగా ఉండడం, దాన్ని కూడా నేను ఆర్గనైజర్ని పిలిచి నేను సెట్ చేసుకోవడం. బట్ నాకు సామాన్లు సరిపోవట్లేదు అనమాట. మేకప్ కూర్చొని ప్రొఫెషనల్గా రెడీ అవ్వడానికి కూడా సరిపోవట్లేదు దానికి. అండ్ అలాగే ఇంకొంచెం అలా సామాన్ల కోసం నాకు, అంటే ఇప్పుడు మా ఇల్లు ఆల్రెడీ నాకు నచ్చినట్టుగా నేను చేయించుకున్నాను. దీనికి తగ్గట్టుగానే అద్భుతంగా నాకు ఇంకొంచెం డిజైనింగ్ ఎవరైనా చేస్తారు అంటే, నేను ఇన్స్టాలో విఎస్ డిజైనర్ స్టూడియో వాళ్ళని కన్సల్ట్ చేశాను అనమాట. సో మీకు ఎలా కావాలి అంటే అలా మేము చేసి ఇస్తామండి అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. సో వాళ్ళని ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. దాని తర్వాత నా అవసరం ఏంటనేది వాళ్ళకి చూపిస్తాను, మీకు చూపిస్తాను. హలో అండి. హాయ్ సుమా గారు. రైట్ హ్యాండ్ ప్లీజ్ రండి. హాయ్. మీ పేజ్ లో చూసాను, మీ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఆల్రెడీ మాది మొత్తం ఒకే థీమ్ లో ఉంది, దాని తగ్గట్టుగా మ్యాచింగ్ లో మీరు థీమ్ ని కంటిన్యూ చేస్తూ మనం మీకు ఏమేమి కావాలో అవి నేను యాడ్ చేస్తాను. సో ఆల్రెడీ నా నెక్స్ట్ అనేది చెప్పేసాను అనమాట. బట్ అయినా సరే మీకు కూడా చూపిస్తాను, మీకు చూపిస్తాను. రండి. నా అవసరాలు ఏంటనేది నేను చాలా భారీగా ఏదో స్కూల్ కి కంప్లైంట్ చేసుకుంటాను అని అలా కంప్లైంట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయిపోయింది అనమాట. సీరియస్లీ అంటే ఇల్లు ఇంటీరియర్ చేయించుకునే టైంలో ఏంటంటే నాకు ఇలా ఉంటే చాలా సరిపోతుంది, ఇలా సర్దుకుందాం అనుకున్నాను కానీ వచ్చాక మనకి అసలు అవ్వలేదన్నమాట. సడన్ గా ఎవరైనా వస్తున్నారంటే అసలు మా హడావిడి చూడాలి, ఇటు అటు షిఫ్ట్ చేసుకుంటూ మొత్తం ఓపెన్ అయిపోయి కనిపిస్తుంది. అందుకే దేనికది డెడికేషన్ గా స్పేస్ ఉందనుకోండి, ఆ అవసరం ఉండదు, ఇంకా ఎక్కడికక్కడ వెళ్ళిపోతుంది. ఇల్లే కదా, రోజు మనం సర్దుకునేదే కదా, మనకు తెలుసు కదా అనుకుంటాం కానీ ఇంటీరియర్ డిజైనర్లు ఉండాలండి, అది బాగా వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇలా మెస్సీగా ఉందండి, మెయిన్ ప్లేస్ సరిపోక, లేదంటే బాల్కనీలో పెట్టేయాల్సి వస్తుంది. మా యూటిలిటీ కూడా చాలా చిన్నగా ఉంది. సో నాకు ఇక్కడ కావాలన్నమాట డైలీ ఉండేటటువంటి కుక్కర్స్ పెట్టుకోవడానికి కానివ్వండి. ఇప్పుడు డైనింగ్ టేబుల్ అలా ఫిల్ అయి ఉండకుండా ఏం కావాలంటే ఇక్కడ మన ఫుడ్ ఏదైతే ఉందో వడ్డించుకొని వాళ్ళకి అక్కడ పెట్టుకుంటారు. డైనింగ్ స్పేస్ కూడా చిన్నది కాబట్టి చిన్నదే తీసుకున్నాను. సో అలాగే నాకు ఇలా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అంటారు అది కావాలి. అండ్ అలాగే కప్స్ అలా పెట్టుకోవడానికి కానివ్వండి. అండ్ ఈ మధ్య డైట్ చేస్తున్నాను నేను, గ్రైండర్స్ కానివ్వండి. నా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలంటే అదంతా ఫిల్ అయిపోయింది చూడండి ఇక్కడ. ఇదంతా కూడా మనకు అవ్వట్ల, అన్ని వెనకాల ఉండిపోతున్నాయి, ముందు తీసుకోవడానికి ప్రాబ్లం అయిపోతుంది. ఆ తీయడానికన్నా నాకు వండుకోవడానికి కొంచెం భయం వేస్తుంది అనమాట. అవి ఈజీ యాక్సెస్ ఉండేటట్టు ఏదన్నా ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా ఆర్గనైజర్స్ ఉంటాయి మనకి హాస్టల్లో. సో అవి పెట్టేసుకుంటే మీకు ఏంటంటే ఓపెన్ చేయగానే ప్రతిదీ కనిపిస్తుంది అండ్ ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఒక ఐడియా ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా వచ్చేయడం చెప్పారు అనమాట. సో అలా నాకు ఇక్కడ ఈ లైన్ వర్క్ ఏదైనా చేసేస్తే హ్యాపీ. మనం ఇక్కడ దాకా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ప్లాన్ చేసి పైన ప్లాట్ఫామ్ ఇచ్చేస్తే కింద డ్రాస్ ఇచ్చేస్తాను. అండ్ కింద మీకు షట్టర్స్ ఇచ్చేస్తే పెద్ద వెజల్స్ అన్ని మీరు కింద పెట్టేసుకోవచ్చు. పైన 3 డ్రాస్ ఉంటాయి, మధ్యలో మీకు కట్లరీ వచ్చేస్తుంది. అటు ఇటు మీరు మీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకేమైనా సపోజ్ మీరు కుకింగ్ చేస్తారు కదా, ఇప్పుడు సర్వే ఉంటే అలా లాక్ చేసుకోవడానికి ఇస్తాను, అలా పెట్టేసుకోవడానికి లాక్స్ ఇస్తాను. సో కుకింగ్ వీడియోస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడ నుంచి చూసుకోవాలి. కెమెరా వాళ్ళు షూట్ చేయడం. థ్యాంక్ యూ. నా ఇంకో కంప్లైంట్ ఇస్తానండి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అండ్ ఇంకో కంప్లైంట్, నా డ్రెస్సింగ్ టేబుల్. ఇప్పుడు నార్మల్ గా హెయిర్ స్టైల్ ఏమైనా చేసుకోవాలంటే ఇదిగోండి తగులుతా ఉందన్నమాట.
ఇది మెయిన్ ఏంటంటే బెడ్ కి ఆపోజిట్ గా మిర్రర్ ఉండకూడదు అని చెప్పేసి అన్నారు. నేను అలాగే చెప్తే వీళ్ళు మరి నా సైజ్ కూడా నేను సరిపోరనమాట ఈ అర్థంలో ఆ రేంజ్ లో చేసి ఇచ్చారు. అండ్ ఇవన్నీ కూడా నాకు పెట్టుకోవడం తీయడం పద్దాక ఇబ్బందిగా ఉంది. ఈ డ్రాస్ అవి కూడా నా మేకప్ సమయానికి సరిపోవట్లేదు. యాక్చువల్లీ ఇక్కడ మీకు మైనస్ అయింది ఏంటంటే మీరు ప్రతిసారి రెడీ అవ్వాల్సినప్పుడు దీని నుంచి తీసుకొని ఇక్కడ పెట్టుకోవడానికి కూడా మీకు స్పేస్ లేదు. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్ అని అర్థమైపోయింది. అసలు మామూలుగా రెగ్యులర్ వాళ్ళు రెడీ అయ్యేదానికన్నా మా మేకప్ ఎప్పుడన్నా వచ్చి రెడీ చేయాలి అన్నా నాకు అసలు ఇక్కడ అమ్మది ఎదుగోండి అస్సలు సరిపోవట్లేదు. సో దీన్ని ఏదన్నా కొంచెం అందంగా నాకు దీన్ని ఈ సెట్ మొత్తం తీసేస్తాను. తీసేసి ఇక్కడ నుంచి మొత్తం డిజైన్ చేస్తాను. ఇక్కడ నుంచి కొంచెం నా జ్యువెలరీ అంతా కూడా ఇదంతా తీసేస్తే మీకు ఈ స్పేస్ కూడా స్టోరేజ్ కి తీసుకోవచ్చు కింద కూడా. సో దట్ మీ జ్యువెలరీ అంతా వెళ్ళిపోతుంది అందులోకి. ఈ జ్యువెలరీ రీజన్ కూడా మీకు చూపిస్తాను. అంటే పద్దాక నేను ఏమైనా ఎదుర్కోవాలంటే ఈ డ్రాయింగ్ ఇలా లాగాలన్నమాట. సో ఇలా కాకుండా కొంచెం మళ్ళీ కాలుతుందంటే మళ్ళీ నా దేవుళ్ళ దగ్గర కూడా ఉంటాయి ఇలా అన్నమాట. ప్రతిసారి వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ కూడా బెండ్ అవ్వాల్సిందే. తీసుకొని హ్యాపీగా ఏం కావాలో తీసేసుకొని తర్వాత పక్కకి జరిగిపోతాయి. ఇవన్నీ ఇలా నిండిపోతున్నాయి అనమాట. మా వారు వచ్చినప్పుడు ఏంటి బాబు అని చెప్పేసి తిడతా ఉన్నాడు ఆయన. అందుకే ప్రతి దానికి డెడికేషన్ స్పేస్ అనేది ఉంటే ఇవన్నీ ఇలా ఉండవు. నాకు రెడీ అవ్వడానికి మా డ్రెస్సింగ్ టేబుల్ నాకు ప్రాపర్ గా సరిపోవట్లేదు కాబట్టి ప్రతిసారి నేను మీ ముందు ఇలా వస్తున్నాను అనమాట. మీరు అందమైన డ్రెస్సింగ్ టేబుల్ ఇస్తే నేను మీకు అందరిగా కనిపిస్తాను. ఈ రూమ్ కి మేము మీకు అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు ఎందుకంటే పెద్దగా లైటింగ్ లేదు. దానికి సూట్ కేసులు ఇవన్నీ కూడా అడ్డం పెట్టేశాను అనమాట. సో దీనికి నాకు ప్లేస్ సరిపోవట్లేదు. సో ఇక్కడ నాకు ఏమైనా వార్డ్రోబ్ లాంటిది అంటే డైలీ మా కాస్ట్యూమ్స్ అవి పెట్టుకోవడానికి ఈజీ యాక్సెస్ ఉండేటట్టు ఏమైనా చేసిస్తే హ్యాపీ. ఇక్కడ ఒక వార్డ్రోబ్ ప్లాన్ చేద్దామా అంటే యాజ్ పర్ సైజ్ రూమ్ సైజ్ ని బట్టి ఇక్కడ ఒక వార్డ్రోబ్ ప్లాన్ చేస్తే మీకు సూట్ కేసెస్ కూడా ఏమైనా వెళ్ళేటట్టు ఎలా అంటే బటన్ మీద షెల్ఫ్స్ ఇస్తాను. సో మీకు రిమూవ్ చేసుకొని హైట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఎవరికైనా చూపించాలంటే పాపం సరదా వాళ్ళు నీట్ గా సర్దిపించుకున్నాను మెల్లిగా మెయింటైన్ చేస్తాం కానీ మరి బాగోలేదు కదా. సో అలా నీట్ గా కవర్డ్ ఉంటే బాగుంటుంది. ఇవన్నీ మీకు లోపలికి వెళ్ళిపోతాయి. సో ప్రాబ్లం ఉండదు. సో ఇవి ఇంకా ఇలాంటి చాలా చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అండ్ దేవుడి దగ్గర కూడా చాలా సామాన్ అంతా అక్కడ పైన పెట్టాను నేను. అది నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఎవరైనా సడన్ గా నేను ఏమైనా తీసుకోవాలి ఐటమ్స్ కావాలి ఎవరన్నా లేరు అంటే కనుక నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ నాకు ఇక్కడ ఏదైనా చిన్న ర్యాక్ లాంటిది ఇక్కడ మీకు ఈ దేవుడు పూజ సామాన్ ఇవన్నీ వెళ్ళేటట్టు ఒకటి ప్లాన్ చేద్దాం షట్టర్స్ ఇచ్చి. సో దట్ మీరు ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంకోటి దేవుడిది ప్రతిదీ ఇక్కడే డెడికేట్ ఈజీగా అంటే ఇంకొక కంప్లైంట్ సారీ మర్చిపోయారు. ఈ సిలిండర్ ఇంకొక ఆప్షన్ చెప్పకూడదు. దీనికి మనము బయట ప్లాన్ చేద్దాము. బయట షూరాక్ పక్కన ఒక బాక్స్ చేస్తాను లాక్ ఇస్తాను. అండ్ మీకు సిలిండర్ వచ్చినా కూడా మీరు లేకపోయినా సరే వాళ్ళు వచ్చేసి రీప్లేస్ చేసి ఎంటీ సిలిండర్ అక్కడ పెట్టేస్తే మీరు వాళ్ళు రీప్లేస్ చేసి వెళ్ళిపోతారు అనమాట. మీకు సిలిండర్ కూడా సో లాక్ ఉంటుంది కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఉండదు. తను వచ్చినప్పుడు మీరు లాక్ పెట్టేస్తే సరిపోతుంది. మీరు ఉన్నా లేకపోయినా ఈజీగా ఉంటుంది సిలిండర్. అండ్ ప్రొవిజన్ కూడా మా యూటిలిటీ తెలుసు కదా మీకు చాలా చిన్న యూటిలిటీ. దాన్ని కూడా నేను చిన్నగా ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇంకా ఎలా ఉందో ఇదిగోండి ఓకే ఇలా ఉంటుంది అనమాట. సో ఈ సిలిండర్ పెట్టేది 2 సిలిండర్స్ లోపల పెట్టకూడదు అని చెప్పేసి అంటున్నారు. అక్కడ ఏమైనా కూర్చునే స్పేస్ సో బయట ప్రొవిజన్ ఇచ్చేద్దాం. సో ఇదండి నా కంప్లైంట్స్ ఇచ్చాను. సో మొత్తం ఎన్ని రోజులు రెడీ అవ్వచ్చు? ఒక 1 వీక్. 1 వీక్ లో ఇచ్చేస్తారు ఇవన్నీ పక్కా షూర్. సో ఓకే 1 వీక్ అంటే ఇది ముందు నేను చూపిస్తాను. అయిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఎలా తయారు చేస్తారు ఏంటి. ఈ థీమ్ కి తగ్గట్టుగా మ్యాచింగ్ పర్ఫెక్ట్ గా ఎవ్రీ రూమ్ కి తగ్గట్టుగానే. నాకు వేరే వాళ్ళతో కార్పెంటర్స్ లో నార్మల్ గా పిలిపించి చేయించుకోవచ్చు అండి. బట్ సేమ్ వస్తుందా రాదా అనేది తెలియదు. చాలా మంది అనుకుంటారు మనం కార్పెంటర్స్ తో చేయించుకుంటాం మాకు డిజైన్స్ ఐడియా ఉంటాయని. కానీ అందులో చిన్న చిన్నవి అది ప్రాక్టికల్ గా మీరు వెళ్తే గానీ అరే ఇది ఇలా ఉండాల్సింది అలా ఉండాల్సింది అనేది మీకు అర్థం అవుతుంది. మేము చాలా సైడ్స్ చేస్తుంటాం కాబట్టి మాకు ఓకే ఇలా చెప్పాలా మీకు చెప్పండి. బెడ్రూమ్ లో నా డ్రెస్సింగ్ టేబుల్ వార్డ్రోబ్ చేసింది కార్పెంటర్. బయట ఇదంతా మీరు చూసిన అవుట్లుక్ అంతా చేసింది ఇంటీరియర్ డిజైనర్. అంటే ఫస్ట్ ఆయన వచ్చి కన్సల్ట్ చేసినందుకు మా వారు ఫోన్ లేదు సరే అవి మీరు చెయ్యండి అని ఇవి వేరే ఇంటీరియర్ డిజైనర్ ఇచ్చారు అనమాట. సో ఆ డిఫరెన్స్ అనేది నాకు బాగా తెలిసి ఇక్కడే తెలిసిపోతుంది కాబట్టి డెఫినెట్ గా ఉండాలి. సో కంప్లీట్ అయ్యాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను.
ఎస్ నేను చేయించుకుంది ఎస్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనమాట. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా మా కిచెన్కి సూట్ అయ్యే విధంగా అద్భుతంగా నాకు చేసి ఇచ్చారు. నార్మల్గా మేడం మీరు చెప్పుంటే ఇంకా నేను అద్భుతంగా చేసి ఇచ్చేదాన్ని అని చెప్పేసి అన్నారు, కానీ ఇలా యాజ్ ఇట్ ఈజ్ మాకున్న డిజైన్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయడం అనేది కొంతమంది ఏదో రకంగా అటు ఇటుగానే చేస్తారు, బట్ వీళ్ళు మా గ్రానైట్తో సహా పర్ఫెక్ట్గా చేశారు. దీనికి కొద్దిగా టైం టేకింగ్, అదర్వైజ్ మీ వర్క్ ఇంకా ఫాస్ట్గా అయిపోయేదా? అసలు ఇది ఎంత కంఫర్టబుల్గా ఉందంటే ముందు ఎందుకు అబ్బా నాకు ఈ ఐడియా రాలేదు అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ ఓపెన్ కిచెన్ అనేది అందరికీ సరదా కదా, సో ఆ సరదాలో ఉన్నాను నేను. తర్వాత కష్టం ఏంటనేది నాకు అర్థమైంది. ప్రాక్టికల్గా వెళ్తే గానీ మనకు నాకు అర్థం కాలేదు. అండ్ ఇక్కడ చూసారా ఎగ్జాక్ట్గా మా కిచెన్ మ్యాచింగ్ ఇదంతా ఎలా ఉందో ఈ డ్రాస్ ఇవన్నీ. సో ఇటువైపు కూడా డ్రాస్ అన్ని అలాగే పెట్టారు. అండ్ ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏమిటి అంటే డైట్ ఫుడ్ చేసుకుంటున్నాను ఈ మధ్య, తెలుసు కదా, ప్రతిదీ కూడా అక్కడ నుండి తీసుకోవడం, ఒక్కొక్క ఐటమ్ తీసుకోవడం అనేది నాకు ఇబ్బందిగా ఉందంటే మేడం ఇప్పుడు ట్రెండింగ్ ఇదండి అని చెప్పేసి ఇదిగోండి నాకు కంఫర్టబుల్గా అందరూ ఇష్టపడేది రండి రండి చూద్దరు. ఇది నాకు చాలా 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 నచ్చింది, చాలా కంఫర్టబుల్. అసలు ఏముంది ఏం లేదు అనేది కూడా తెలియడానికి అంటే వర్కింగ్ ఉమెన్స్కి ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అంతా ఫాస్ట్గా అన్ని తీసి ఇలా పెట్టుకోవడం, ఇలా తీసి ఇలా పెట్టేయడం, ఈజీ ఉండాలి ఏదైనా మనకి ఎక్కడైనా. ఎందుకంటే మన పిన్నిల గారి డైట్ రెగ్యులర్గా చేస్తున్నప్పుడు నేను ఒక్కొక్క ఐటమ్ తీసుకోవడం అనేది ఇబ్బందిగా ఉండేది అనమాట. అక్కడ నుంచి తీసుకోవడం, దాని నుంచి మనం అబ్బా ఇవన్నీ తీసి చెయ్యాలన్న ఒక ఫీలింగ్ కూడా ఇది చాలా ఈజీగా అయిపోయింది. అండ్ ఈ ఆర్గనైజర్ మీరు కూడా కావాలంటే ఫోటో తీసుకోండి, కొత్తగా ఎవరైనా చేయించుకుంటే ఇలా ట్రై చేయండి. అండ్ ఇంకొక డ్రాలో వచ్చేసి కప్స్ అండ్ అలాగే నేను చిన్న చిన్న బౌల్స్ ఏవైతే యూస్ చేస్తానో అది పెట్టుకున్నాను అనమాట. సో ఈ 2 డ్రాస్ అనేది నాకు కంఫర్టబుల్. అండ్ ఇంకోటి ఏంటంటే బేసికల్గా వీటి నేను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఉండనండి సరుకులు తెచ్చి పెట్టేస్తూ ఉంటాను, బట్ ఏమున్నా ఏం లేవు అనేది నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఇంట్లో వర్కర్స్ వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు, అంటే ఆ జాగ్రత్త కక్కుడితే అందరికి ఉంటుంది కదా, ఆ మాత్రం నమ్మకం లేదా అన్న డైలాగ్ మీరు ఎవరు నాకు కొట్టొద్దు. ఎందుకంటే ఆ భయం ఉంటుంది కాబట్టి కొంచెం లాక్ చేసుకునేటట్టు గ్రాసరీ ఏమన్నా పెట్టుకునేటట్టు ఏమన్నా ఇవ్వండి అంటే నాకు ఇదిగోండి ఇలా ఇచ్చారు. రండి ఇలా లాక్ చేసే సిస్టంతో గ్రాసరీ అంతా పెట్టుకునేటటువంటి ప్లేస్. నాకు తెలిసి ఇది ప్రతి ఒక్కరికి ఇంట్లో ఇలా ఉండాలి. బంగారం అన్నా దాచుకుంటామో లేదో కానీ ఇంట్లో సరుకులు మాత్రం దాచుకుంటామంటో. నేనైతే కొంచెం అలా అంటే బంగారం కూడా దాచుకుంటాను, బట్ ఇది కొంచెం డైలీ నీడ్ కదా. అండ్ ఇంకొక షెల్ఫ్ వచ్చేసి డైలీ యూస్ చేసేటటువంటి మా చిన్న సైజ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, గ్రైండర్, చిన్న చిన్న కుక్కర్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. అండ్ మీకు రైస్ కుక్కర్స్ ఇవి యూస్ చేయడానికి ఇక్కడ మనం ఒక సాకెట్ ఇచ్చేసాము. ఎస్, సో దట్ మీరు నేను అది చెప్పనేమో అని అనుకున్నారు. ఇది మెయిన్ సాకెట్స్ నాకు ఇక్కడ కావాలి. ఏంటంటే ఈ జ్యూసెస్ ఇవన్నీ కూడా మీరు వీడియోస్ చూసారు కదా, సింపుల్గా అలా జ్యూస్ చేసుకోవాలన్నా ఏదైనా గ్రైండ్ చేసుకోవాలన్నా ఎప్పుడన్నా గ్యాస్ సిలిండర్ నాకున్న మతి మరపుకి మా సిలిండర్లు అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇండక్షన్లు వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. సో అలా దానికి సంబంధించి నాకు ఇక్కడ 2 సాకెట్స్ ఇచ్చారు. అండ్ క్యూట్గా ఇలా డెకార్ కూడా చేసి ఇచ్చారనమాట, నాకు బాగా నచ్చింది. అది ఎలాగో నాకు అందదు కాబట్టి డెకార్ పీస్ పెట్టారు అక్కడ సుమా గారు. ఇంకోటి మీరు అంటే ఏమైనా కుకింగ్ షోస్ కూడా చేసినా కూడా యూట్యూబ్వి, సో మీరు ఈజీగా ఇక్కడ సాకెట్ పెట్టుకొని చేసుకున్నా మీకు విజిబిలిటీ కూడా ఈజీగా ఉంటుంది, మీరు వీడియోస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఆవిడ మా ఛానల్ కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటారన్నమాట. నా కిచెన్లో నా కష్టం అనేది ఆవిడకి ఈజీగా అర్థమైపోయింది కాబట్టి నాకు ఇలా కంఫర్టబుల్గా ఇచ్చారు. నేను బేసికల్గా ఈ ప్లేస్ మా డైనింగ్కి దీనికి ఇబ్బందిగా ఉంటుందని బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది కొంచెం టెన్షన్ పడ్డాను, బట్ ఇది కూడా ఇంతే వస్తుందేమో అనుకున్నానండి నేను. ఓకే ఓకే, బట్ ఇది కూడా ప్లాట్ఫామ్ పెద్దగా వచ్చే వరకు దిల్ఖుష్గా ఉంది యాక్చువల్లీ, కంఫర్టబుల్. ఎస్, సో ఇప్పటి నుంచి వీడియోస్ కంఫర్టబుల్గా ఇలా నించొని మంచిగా లైటింగ్తో కంఫర్టబుల్గా అన్ని చూపిస్తూ చేస్తాను మీకు. సో ఇంత కంఫర్టబుల్గా మాకు ఈ ప్లేస్ ఇచ్చినందుకు ఇంటీరియర్స్ బై సుమా గారికి థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ మ్యామ్. ఇంకొకటి ఈ కిచెన్ మా డైట్ మా ఫుడ్కి సంబంధించింది కాకుండా ఇంకొకటి కూడా నాకు అద్భుతంగా చేసి ఇచ్చారనమాట. అది ప్రతి ఆర్టిస్టులు ఏంటండి ప్రతి అమ్మాయి కూడా ఇష్టపడేటటువంటి ప్లేస్ అనమాట. చూపిస్తాను రండి. అయ్యో అది చూపించే ముందు మీకు ఇంకొకటి చూపించాలి. ఇక్కడ ఇంకొకటి చూడండి, ట్రెండీగా మాది కొంచెం పాతిల్లు అయినా సరే దాన్ని కొత్తగా చేసినందుకు ఇదిగోండి యూస్ చేసేటటువంటి కప్స్, గ్లాసెస్.
ఇలాంటి క్రాకరీ అనేది నాకు ఇష్టం, కానీ అందంగా పెట్టుకునే ప్లేస్ లేకుండింది. పద్దాకా అక్కడ వరకు వెళ్ళి వెనకాల నుంచి ఉన్నాయన్నీ ప్లేస్ సరిపోయినా సరిపోకపోయినా దూర్చి తీయడానికి బద్దకంతో ఇక్కడిక్కడి వాడేసేదాన్ని. బట్ ఇప్పుడు స్టైలిష్గా ఇలా తీసి వాడేస్తాను. ఎస్ అని బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా కొత్తగా ఉందండి. చిన్న చిన్నవి ఎక్కడ పెట్టాలో మనకు అర్థం కాదు. మనము డిస్ప్లే చేయాలనుకుంటాము, బట్ మనకు స్పేస్ దొరకదు. ఇప్పుడు ఇలాంటి పెద్ద వాటిలో పెడితే దానికి రెస్పెక్ట్ అనేది ఉండదు. యాక్చువల్లీ ఎవ్రీథింగ్ హ్యావ్ సమ్ రెస్పెక్ట్. నో లిటరల్లీ అదే వస్తువు కాదు కదా చీప్ తీసుకోవాలి, ప్రతి వస్తువు కూడా వాల్యూ ఇచ్చే విధంగా చేస్తారనమాట. అది అందుకని చెప్పేసి మీరు చిన్న చిన్న కప్స్ కానీ ఏవైనా కూడా మంచిగా డిస్ప్లే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది ప్రొవైడ్ చేస్తాం. ఉన్న కొంచెం క్రాకరీని అందంగా చూపించుకునే విధానం అనమాట. యా ఎగ్జాక్ట్. నైస్. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, నేను డ్రెస్సింగ్ టేబుల్ ఎప్పుడెప్పుడు చూపించాలని ఆతృతలో ఉన్నాను, కానీ నా కిచెన్ ఇంకొంచెం అందంగా తయారు చేసింది ఈ గ్లాస్ అనమాట. ఇంతకుముందు అంతా గజిబిజిగా ఇక్కడ అంత ఉండింది. ఇది రావడం వల్ల ఇప్పుడు నా ఈ టీ కాఫీ షుగర్ కప్స్ బయటపడ్డాయి. చక్కగా ఇది అందుబాటులో ఇవి ఉన్నాయి. డైలీ యూజ్ చేసేవి చిన్న అక్కడ పెట్టుకోవడానికి ఉంది. ఓవెన్ బౌల్స్ పెట్టుకోవడానికి ఉంది. ఇదంతా నాకు బాగా అనిపించింది. ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసే కప్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోవడానికి. ఇంకేం పెట్టుకోవాలో తెలియలేదు యాక్చువల్లీ నాకు. అంటే ఇంకా రాను వంటలు అవి చేస్తున్నప్పుడు మనకు తెలుస్తాయి, ఐడియా వస్తుంది. ఇప్పుడే కొత్త కదా, ఇంకా ఏం పెట్టుకోవాలనే తెలియలే. బట్ ఆ లైట్ పెట్టిన దానికి దీనికి ఇప్పుడు ఒక అందం వచ్చిందని ఆనందంగా ఉంది. ఎవ్రీథింగ్ హ్యావ్ సమ్ రెస్పెక్ట్. నో మ్యామ్, ఆ లైట్ కి కూడా మీరు ఆ గ్యాప్ లో మెయింటైన్ చేసినందుకు, అవన్నీ పెట్టినందుకు ఆ లైట్ కి రెస్పెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇన్ని రోజులు ఆ లైట్ కి వాల్యూ లేదండి, లేదు. ఇప్పుడు దానికి కూడా వాల్యూ వచ్చింది. అంటే దేన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా మనకి ఉంటేనే తెలుస్తుంది. మనం అన్ని చేసేసుకుంటాం అనుకుంటాం కదా, అది తప్పు. దేనికి సంబంధించిన వాళ్ళ ఐటమ్ చేస్తేనే బాగుంటుంది. అందుకే ఇంటీరియర్ డిజైన్ అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్ గా వస్తుంది. నేను రోజు చేసుకుంటా నాకు తెలియదా అని అనుకుంటాం, కానీ తెలీదు. అది మీరు వస్తే కదా నాకు ఈ ఐడియాలు తెలియలే. బట్ ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు పదండి, అందరు అమ్మాయిలు ఇష్టపడేది చూపిస్తారు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. కిచెన్ నుంచి బెడ్రూమ్కి వెళ్ళేదారి కూడా కొంచెం అందంగా తయారు చేశారనమాట. అదేంటి అంటే, రండి ఇటు టర్న్ అవ్వగానే ఈ ప్లేస్ అనేది కొంచెం అన్ని సామాన్లు పెట్టుకోవడం లాంటివి ఉండేవి. మా పాప ఏదో మదర్స్ డే స్పెషల్ అని పెయింటింగ్ అంతా ఉడగొట్టింది ఇక్కడ. బట్ దీన్ని ఇలా అందమైన అద్దంతో చక్కగా వెళ్తూ అలా చూసుకుంటూ, బెడ్రూమ్ నుంచి రాగానే మళ్ళీ అలా అందాన్ని చూసుకుంటూ, అంటే అందంగా ఉన్నా లేకపోయినా పక్కన పెట్టండి, ఇంటెలిజెంట్ ఫెలో. ఎవరికైనా అద్దంలో చూసుకుంటే మనమే తోపు అనుకుంటాం కదా. సో అలా ఎలా ఉంది? వర్ణించలేని బాధరా. అందం అనగానే వచ్చింది చూడండి ఒక మందం. అంటే నీ అందం చూపిస్తున్నా అలా వచ్చిందండి ఫేస్. అబ్బా, యాక్చువల్లీ అమ్మాయిలకు అప్సెస్ ఉంటుంది కదా, ఎలా ఉన్నామో అప్సెస్ తెలుగులో చెప్పరా? అంటే మా తెలుగు ఛానల్ అప్సెస్ గ్రూప్స్ అంటే అర్థం కాదు. ఓకే, అప్సెస్ అంటే చూసారా, తెలుగు వాళ్ళు ఏంటి తెలుగు భాష మర్చిపోతున్నా. నువ్వు చెప్పు, నీకు వచ్చు కదా. నా ఇంగ్లీష్ అదిగా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. అప్సెస్ అంటే తెలియదు, పెట్టాను. అప్సెస్ అంటే అమ్మాయిలకు ఒకటి రిగ్రెట్ ఉంటుంది, అది ఏమంటుంది. కానీ ఇక్కడ మా దగ్గర నాకు కాదండి, మా ఆయనకి మా పాపకి ఎక్కువ ఉంటుంది తెలిసి. చూడగానే మా ఆయన అవన్నీ ఎక్సైట్ అవ్వాలి, అర్థం ఎక్సైట్ అయ్యాడు. గుర్తుందా లేదా? మీరు అసలు షూట్ చేయాల్సిందా ఆ క్లిప్? ఎగ్జైట్ అయ్యాను, చూసిన అందం చూసి కాదు, నా మందం కొంచెం తగ్గిందని చూసి అందం కనబడుతున్నా. ఫస్ట్ వీళ్ళే, మా ఆయన నా కూతురు. చూడండి, నా బట్టల కన్నా ఎక్కువ ఆయనవే ఎక్కువ ఉంటాయి. నిజంగా మీ ఐడియాలో ఇది నచ్చిందని చాలా. ఎందుకు తెలుసా, ఈ ప్లేస్ మేము ఏం చేయాలి అర్థం కాక నందిని అందరికి పిలిపించేది, అట్టించేది హ్యాపీ అమ్మ హ్యాపీ నాన్న అని. కాదు పాపం, తను అంత ప్రేమతో చేస్తే సార్. అదే కొంచెం శ్రీవారి కొన్ని డస్ట్బిన్ లో పెట్టింది కరెక్ట్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు. బట్ ఇది వచ్చిందో కొంచెం బాగుంది. అలా వెళ్తూ ఎలా ఉన్నామని చూసి. కానీ ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది దీంట్లో. చెప్పండి. ఇప్పుడు శ్రీవారి ఎక్కువగా హారర్ ఫిల్మ్స్ ఇష్టం అంటారు, దేని సినిమాలు అంటే. అది చూసినప్పుడు వెళ్తుంటే భయం వేస్తుంది అప్పుడప్పుడు. మొన్న ఎవరో టక్ మని ఇలా వెళ్తున్నారు, మన ఇంటికి వచ్చిన వాళ్ళు గెస్ట్ ఎవరో ఇలా వెళ్తుంటే ఎవరో ఉన్నారని టక్ మని తిరిగి నిజంగానా? లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే కొంచెం. కానీ దిస్ ఇస్ నైస్. బెడ్రూమ్ నుంచి రాగానే ఫైనల్ ఫినిషింగ్ ఒక్కసారి అలా చూసుకొని వెళ్ళాలి. అదో కెమెరా షూట్ చేసేది మా కెమెరామెన్ దుర్గా ప్రసాద్ గారు. అదే అంటే నా ఒక్కదానికన్నా నేను ఫీల్ అవుతున్నాను, బట్ మా ఆయనకి మా పాపకి కూడా చాలా అందరికి నచ్చిన ఫేవరెట్ ప్లేస్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏముందండి ఏం మార్చారని చెప్పేసి మీకు అనుకోవచ్చు, ఎందుకంటే ఎగ్జాక్ట్ గా మాది ఏదైతే ఉందో ఆ కబోర్డ్స్ ఇవన్నీ దానికి మ్యాచింగ్ గానే చేశారు. ఇంతకు ముందు ఇక్కడ డ్రాస్ ఉండేవి,
సో ఇక్కడ నాకు ర్యాక్స్లా చేశారనమాట. లాకర్ మేము ఓపెన్గా పెట్టినుండే. సార్ లాకర్ కూడా చూపించేస్తున్నాం. లాకర్ మేము ఓపెన్గా పెడితే ఓపెన్గా కాదండి, ఇలా కబోర్డ్ లోపల పెట్టుకోండి అని చెప్పి దానికి కూడా సపరేట్గా ర్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానికి మళ్ళీ ఎక్స్ట్రా లాక్ కూడా. సో ఇది ఒకటి ప్రొవైడ్ చేశారు, ఇలా పెట్టుకుంటే మీకు సేఫ్టీగా ఉంటుందండి అని చెప్పి. సో దాని నెక్స్ట్ నేను ఈ మంచం కింద డ్రాలో నాకు జ్యువెలరీ ఉండేది. సో డైలీ నాకు తీసుకోవడం కష్టం. సో పార్టీ వేర్స్కి సంబంధించినవి మాత్రం అందులో పెట్టి డైలీ నేను షూటింగ్కి ఇలా జ్యువెలరీ తీసుకెళ్తూ ఉండాలి చేసే 2 సీరియల్స్కి. సో అది ఈజీ యాక్సెస్కి నాకు ఇలా ఇచ్చారనమాట ర్యాక్స్. దీనికి కూడా లాక్. ఈ కింద డ్రాలో మేము డ్రాయర్స్ పెట్టుకుంటున్నాం. ఒకసారి తీవా, డ్రాయర్లు ఎన్ని ఉన్నాయో చూపివా. మనం ఏవి ఎక్కడ ఉంటాయో మనోడికి తెలియదు కానీ సరదాగా ఇల్లు ఏమున్నాయి చూడవా. పర్లేదు చూడు ఒకసారి ఉన్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇదంతా హెయిర్ యాక్సెసరీస్, బ్యాగ్స్ ఇవన్నీ ఎక్స్ట్రా మిగిలినాయి అందులో పెట్టాను అనమాట. ఎస్, ఇవన్నీ మన అవుట్డోర్కి దానికి దీనికి వెళ్ళినప్పుడు. అందులో ఏమున్నాయి చూడండి పోనీ. బ్యాంగిల్స్. ఇంకా అన్ని పెట్టకూడదు, అన్ని వేసేయండి. అది. సో అలా అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే డైలీ మాకు షూటింగ్కి కావాల్సింది మేకప్ పౌచ్ అండ్ అలాగే టచ్అప్ బ్యాగ్. సో దానికి సంబంధించి నా మేకప్ పౌచ్ది మెజర్మెంట్ కూడా తీసుకొని దాని తగ్గట్టుగా చేశారు, అంటే దాని లోపల సెటిల్ అయ్యేటట్టు. అన్నిటికీ ఒక డెడికేషన్ స్పేస్ అనేది ఉండాలి కాబట్టి. అంటే నాకు పర్టికులర్గా ఇవి ప్రాబ్లం ఉందండి, ఇది ఇలా ఉంది, నాకు ఇలా కావాలి అంటే దాని తగ్గట్టు మెజర్మెంట్ తీసుకొని మరీ సెట్ చేశారు చూడండి. అది నాకు బాగా నచ్చింది. ఈ ప్లాట్ఫామ్ మొత్తం కూడా ఇంతకుముందు ఒక బాక్స్లో ఉండేది, ఓపెన్ చేస్తే లోపల ఇవన్నీ ఉండేవి, చిన్న మిర్రర్లా ఉండేది. ఊరికి ఇది తగులుతుందని ఇబ్బంది పడేదాన్ని. సో బెడ్కి ఆపోజిట్ మిర్రర్ ఉండకూడదని చెప్పేసి అంటారు. సో దానికి ఎగ్జాక్ట్గా కొలుచుకొని మిర్రర్ ఎంతవరకు ఉంటే బాగుంటుందని అంతవరకు చేసి సెట్ చేసి పెట్టారనమాట. అండ్ ఈ ప్లాట్ఫామ్ దేనికంటే మేకప్ పౌచ్ ఇక్కడ పెట్టుకొని మేకప్ చేసుకోవడానికి. నీ గురించేనే పాపం, లెగ్గానే నువ్వే ఇటు పడుకుంటావు కదా, లెగ్గా నీ మొహం చూసుకొని నువ్వు దచ్చుకుంటావు అని వద్దని చెప్తాను కాబట్టి అటు పడుకునేది నేనే. అండ్ నెక్స్ట్ ఈ లైట్స్. సో మీరు మా క్యారవాన్స్ లో మా మేకప్ రూమ్స్ లో ఎక్కువగా చూసే ఉంటారు. ఇలా ఏం చూస్తారు, లైటింగ్ లో చూద్దరండి, అద్దంలో చూద్దరండి. ఎస్. సో ఇలా కూర్చొని మేకప్ చేసుకోవడానికి నాకు కంఫర్టబుల్గా కావాలి అని చెప్పేసి అంటే ఇలా సెట్ చేసి పెట్టారనమాట. రండి, ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? అందులో కొంచెం ఆయిల్ వేసి వేడి చేసిన మసాజ్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతా. ఇది దీని గురించి చెప్పాలనే కదా, ఇది బాగుంది కదా క్యూట్ గానీ ఇలా ఉంచేసా. ఇలా వెయిట్ చేసుకొని అప్పటికప్పుడు తీసి అలా ఆయిల్ వేసుకోవడానికి. సాచెట్స్ కూడా ఇది ఇక్కడ తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు, ఇది ఇక్కడ సైడ్ లో ఉండిందే. సో అయినా సరే కొంచెం కష్టపడి ఈ లైట్స్ అండ్ అలాగే ఇది సెట్ చేయడానికే వీళ్ళకి 7-8 hours పట్టింది. ఇక్కడ ఎక్కువ టైం, ఇక్కడ ఎక్కువ టైం. 7-8 గంటలను అవర్స్ అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు. నువ్వు అనుకుంటావే, వాళ్ళు ఏమనుకో. 7-8 గంటలు పట్టింది, 7-8 గంటలు పట్టింది. అండ్ అంతేకాకుండా ఈ చిన్న స్పేస్ని మళ్ళీ నాకు చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి 3 drawers కూడా ఇచ్చారు. సో ఇలాగా అమ్మ మనిషి బతకడానికి నీ కావాలా అంటే అది చెప్తున్నా, చెప్పేలోపు మీరందరూ. ఎస్, ఒక యాక్ట్రెస్కి ఆల్మోస్ట్ ఇన్ని ఉంటాయి అనమాట. నిజం చెప్పాలంటే నా దగ్గరే తక్కువ, మిగతా వాళ్ళ దగ్గర చూస్తే. ఎస్, నా దగ్గరే తక్కువ. బట్ ఏదైతే ఏంది ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. యాక్చువల్లీ మీకు లాస్ట్ టైం మిర్రర్ ఉండింది కదా, అందులో ఒక డ్రాబ్యాక్ ఉంది, చాలా మంది చేయించుకుంటారు. మేబీ ఈ వీడియోలో అది వాళ్ళకు హెల్ప్ అవ్వచ్చు. మిర్రర్ తీసుకొని పద్దాక మనము కాస్మెటిక్స్ తీసుకొని పెట్టుకొని మళ్ళీ బ్యాక్ పెట్టడం అనేది ఆ కాన్సెప్ట్ అసలు వదిలేసుకోండి. నేను అదే అనుకున్నానండి, బయట పెట్టకుండా బాక్స్ లోపల ఉంటే నాకు ఈజీ అవుతాయి కదా అన్ని పెట్టుకోవడానికి అని నేను అనుకున్నాను. కానీ ఒక్కొక్కటి తీయడానికి ప్రాక్టికల్ గా అది చాలా టఫ్. కొంచెం నేను అదే ఐడియాతో నేను అదే పెట్టించుకున్నాను కానీ అది బాగాలేదు. అది చాలా మంది అలా చేసుకుంటున్నారు. సో ఇందులో ఒక క్లూ ఇస్తున్నాను నేను. ఇంకోటి ఏంటంటే డోర్లు కూడా కొద్ది రోజులు అయ్యాక ప్రాపర్ గా క్లోజ్ అవ్వట్లేదు, వంకరగా చూసుకోవాల్సి వస్తుంది. అదే సో మిర్రర్ వెనకాల స్టోరేజ్ అనే కాన్సెప్ట్ తీసేసుకోండి ప్రతి ఒక్కరు. ఇదైతే హ్యాపీగా ఇలా చూసుకుంటే బాగా. సో ఇక్కడ చూడండి, ఫుల్ గా చూడండి. సో జస్ట్ 2 drawers అండ్ అలాగే అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ సెపరేట్ గా ఉండింది, దీన్ని ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసి ఇచ్చేసారు అన్నమాట. చాలా ఆనందంగా ఉంటుంది. సూపర్, మీలాగా ఎవరు ఆడలేరు. ఆయనకు కనిపిస్తుంది డ్రా ఓపెన్ చేసి అందులో తీసుకోవడానికి బద్ధకంగా ఉండేది. ఎంత వచ్చిందో కూడా చూపించండి, తీసుకెళ్ళి డస్ట్బిన్ వేసేయండి.
అదనమాట. ఇదో ఇక్కడ చూసారా మొత్తం ఈ సెటప్ అంతా నీట్గా, అంటే ఇవి ఎగ్జాక్ట్ మ్యాచింగ్. నేను 2 years బ్యాక్ చేయించుకున్నాను, ఎగ్జాక్ట్ మ్యాచింగ్ తీసుకొచ్చి సెట్ చేసినందుకు నిజంగా థ్యాంక్ యూ అండి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ మ్యామ్. యాక్చువల్లీ ఏంటంటే మనం వేరు చేయొచ్చు, బట్ నాకేంటంటే రూమ్ కాన్సెప్ట్ అంతా ఒకటే ఉండాలి. మీరు లెగిసినప్పుడు మీరు రూమ్లోకి వచ్చినప్పుడు చూసుకోవడానికి ఇది వేరు ఇది వేరు అంటే అది మన మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది యాక్చువల్లీ. సో అంతా సేమ్ ఉండాలని చెప్పి చెప్తున్నాను కదా. ఆవిడ నాకు బోల్డ్ అని మోడల్స్ పంపించారనమాట, చాలా మోడల్స్ పంపించి ఇవన్నీ కూడా చేయొచ్చు మేడం, కాకపోతే మీ రూమ్ కాన్సెప్ట్ వేరే ఉంది కదా, సో దాని తగ్గట్టు చేస్తేనే బాగుంటుంది. మీరు నెక్స్ట్ టైం ఏదైనా తీసుకుంటే చెప్పండి, అసలు మీరు ఊహించని విధంగా మీకు ప్రతి ఒక్కటి నీట్ఫుల్ గా ఉండేటట్టు చేసేస్తాను. మీరు నెక్స్ట్ రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు, అయ్యో నాకు ఇది రాలేదేంటి అని చెప్పేసి. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమన్నా తీసుకుంటా, ఇంకా మీరు నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేసుకున్నా నాకు చెప్పండి, డెఫినెట్గా చేసిస్తాను అని చెప్పేసి అన్నారు. ఇంకా ఇంత చక్కగా చేసినప్పుడు ఇంకొక దగ్గరికి ఎలా వెళ్తాం? ఎప్పుడైనా సరే అంటే ఇలా చెప్తున్నాను నేను ఏమనుకోద్దు, నా లాంగ్వేజ్లో చెప్తున్నా, టైలర్స్ కానివ్వండి, బ్యూటీ పార్లర్స్ కానివ్వండి, లేదంటే ఇలా ఇంటీరియర్ ఒకరు అలవాటు పడితే వాళ్ళనే పిలుస్తాం, ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి. సో మళ్ళీ నెక్స్ట్ వెళ్ళాలంటే కొత్తగా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, అన్ని మన థాట్స్ ఏంటి అనేది చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను మీతో కనెక్ట్ అయ్యాను కాబట్టి మీరు ఏంటి, మీకు ఏం కావాలి అనేది తెలిసిపోయింది కాబట్టి మీకు ఈజీ ఉంటుంది, అది మాకు కూడా ఈజీ ఉంటుంది మీకు అన్ని ప్రొవైడ్ చేయడానికి. ఇలాంటివే మాకు యాక్చువల్గా టాస్క్ ఏంటంటే, మామూలు రెగ్యులర్ ఇల్లులు చేయడం వేరు, మీవి చేయడం అనేది మీకు స్టోరేజ్ చాలా కావాలి. సో ఉన్న దాంట్లో మీకు కంప్లీట్గా అన్ని ప్రొవైడ్ చేయడం అనేది మాకు టాస్క్. సో అలాంటి ఛాలెంజెస్ నాకు కావాలనిపిస్తుంది, రెగ్యులర్గా చేయడం అనేది రెగ్యులర్. మీ ఛాలెంజ్ కంప్లీటెడ్ అండి. థ్యాంక్ యూ, బాగా నచ్చింది. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, మీరు విన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ ఏదైనా ప్రైజ్ ఏదైనా అడగండి. ఎస్, అదిగోండి మా రూమ్ థీమ్ అది. మా వారు ఇష్టంగా చిన్నపిల్లల రూమ్ లాగా చేయించుకున్నారనమాట. డ్రాది ఇక్కడ డ్రాది అక్కడ పైన, ఇక్కడ డ్రాది అక్కడ పైన, కిడ్స్ రూమ్ ఉంటుంది అనమాట. ఆయన ఇంకా కిడ్ లా ఫీల్ అవుతారు కాబట్టి అదే డ్రాయర్స్. సో ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, ఇది కూడా బాగా నచ్చింది. ఓకే మమ్మీకి నచ్చింది, మీరు సాటిస్ఫై అయ్యారు, అది మాది అక్కడ మా గోల్ ఫుల్ఫిల్ అయిపోయింది అన్నమాట. థ్యాంక్ యూ. సో ఇంకొకటి ఏంటంటే, మా మూడో రూమ్ ఎప్పుడు కలకల్లాడుతూ బట్టలతో నిండిపోయి ఉంటుంది కదా. మొన్నే నేను చక్కగా నీట్గా సర్దించుకున్నాను, దాన్ని ఇంకొంచెం బయట ఏమీ లేకుండా సర్దించుకోవాలంటే దానికి ఇంకొకటి కూడా సెట్ చేసి ఇచ్చారు, చూపిస్తాను రండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ రూమ్ తెలుసు కదండి, ఇటువైపు పాత కబోర్డ్స్ ఉన్నాయి అండ్ ఇటువైపు నేను చేయించాను, అండ్ ఇటువైపు ఇంకొకటి ఇలా పార్టీషన్స్ తెచ్చి పెట్టుకున్నాను సూట్ కేసులన్నీ పెట్టుకోవడానికి. బట్ అయినా సరే సరిపోవట్లేదు అని చెప్పి ఇంకోటి చేయించుకున్నాం అనమాట. సో శారీస్ అన్ని కంప్లీట్గా ఇంట్లో వచ్చేస్తాయి, ఇంకా శారీస్ పెట్టాలి, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ప్లేస్ ఉందన్నమాట, ఇంకా చాలా పెట్టాలి. ఇంకా నేను ప్రజెంట్ ఇవి చాలా నాకు డైలీ సీరియల్కి ఒకవైపు ఒక సీరియల్ది ఇంకోవైపు ఇంకో సీరియల్ అన్నట్టు డివైడ్ చేసుకున్నాను. అంటే ఇందులో కట్టినాయి అందులోకి, అందులో కట్టినాయి ఇందులోకి అని చెప్పేసి మా వాళ్ళు మళ్ళీ అంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇది కూడా ఏంటంటే చిన్న చిన్న పార్టీషన్స్ లాగా పెట్టారు, ఒకటేసారి ఇంత పెద్ద స్పేస్ వదలడం వల్ల దీనికి అలాగే ఉంది దానికి అలాగే ఉంది, ఒక్కటి తీస్తే మిగతా పడిపోతున్నాయి, ఇంకా ఇదైపోతున్నాయి, హరిబరీలో అన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఇంకోటి మీకు ఇది ఏంటంటే బటన్స్ పైన పెట్టాము, సో మీరు ఫ్లెక్సిబుల్ అనమాట, మీకు పెద్దగా కావాలంటే పెద్దగా ఇది తీసేసి కింద వేసేసుకుంటే మీకు పెద్దగా అయిపోతుంది, పెద్దగా కావాలంటే పెద్దగా, సో చిన్నగా కావాలంటే చిన్నగానే ఉంచుకోవచ్చు. ఇదే బాగుందండి, యాక్చువల్లీ ఇది కరెక్ట్ యాప్ట్ అనమాట వీటికి. మనకు శారీస్ కూడా ఇది ఎక్కువ లెంత్ ఉంటే ఒకదానిపైన ఒకటి పెడితే జారిపోతున్నాయి, చిన్నగా ఉంటే మంచిగా డివైడ్ చేసి ఎలాగో అందదు కాబట్టి అలాంటి తోస్తాను, అంతే రేర్ యూసేజ్ పైకి వెళ్ళిపోతాయి. అవి కొన్ని అందరినీ అలా తోసేస్తాను నేను, ఎందుకంటే రోజు మీరు నార్మల్గా ఏదన్నా వెకేషన్కి వెళ్తే ఎంత లగేజ్ అయితే ఉంటుందో, ఇదిగోండి ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్ళే లగేజ్ అనమాట ఇది. ఓ దాంట్లో శారీస్, జ్యువెలరీ, నా బాస్కెట్, అది కాకుండా ఇందాక మేకప్ పౌచ్, టచ్అప్ బ్యాగ్ చూసారు కదా అవి కూడా. సో ఇన్ని ఉంటాయి అనమాట. సో రోజు తీసి పెట్టుకోవడం అనేది ఒక రకంగా బద్ధకంగా ఉంటుంది. రోజు ఫ్రెష్ శారీస్ అడుగుతుంటారు, రోజుకి 7-8 చీరలు కడుతూ ఉంటాం. మీకు ఇలా ఉంటే ఈజీ అనమాట, ఈజీ యాక్సెస్. ఇప్పుడు మీరంటే రోజు ఒక కాస్ట్యూమ్ లో ఉంటారు, నైట్ ఒక నైట్ డ్రెస్ వేసుకుంటారు, 2తో అయిపోద్ది. మాకు అలాగా రోజుకి ఒక 9-10 కావాలి. అదే అందుకే మీకు ఈజీగా ఉంటుంది ఇలా ఉంటే. ఇది చాలా మందికి అర్థం కాదు, ఎందుకండి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కదా అంటే, మా హరి అనేది మా సీరియల్ ఆర్టిస్ట్లకు మాత్రం తెలుసు, మళ్ళీ నేను సినిమా వాళ్ళది కూడా నేను చెప్పను, ఎందుకంటే సినిమా వాళ్ళకి వాళ్ళ డిజైనర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మా డైలీ సీరియల్ ఆర్టిస్టులు అందరికీ కూడా వాళ్ళ దగ్గర ఏ ఒక్క రూమ్ మీరు
డైరెక్ట్గా వెళ్ళి చూసినా ఇలాగే ఉంటుంది అనమాట, ఎందుకంటే ఎవరి కాస్ట్యూమ్స్ వాళ్ళే యూస్ చేసుకుంటారు కాబట్టి. ఎనీవేస్ నాకు ఇంకొకటి మర్చిపోయా, దేవుడి గదిలో కూడా నేను కింద సామాన్ పెడుతూ ఉంటే ఒక చిన్న ర్యాక్ నీట్గా చేసి ఇచ్చారనమాట, చూపిస్తానండి. అండ్ ఇంకోటి ఏంటంటే మా దేవుడి గదిలో ఇది ఒకటి అండి, మళ్ళీ సేమ్ కింద ఆ డ్రాస్ ఏవైతే మ్యాచింగ్ ఉన్నాయో సేమ్ యాస్టీస్ ఇక్కడ ఒక బాక్స్ చేశారనమాట, చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇలాగా. ఇవన్నీ ఆ టైంలో నాకు తెలియలేదు, సరిపోతాయిలే చాలే అని చెప్పేసి అనుకున్నాను, కానీ పూజలు అవి ఇవి చేసేటప్పుడు ఆటకెక్కడం అనేది మనకు అవ్వట్లా. సో అందుకని చెప్పేసి అడిగితే ఇది కూడా సింపుల్గా నీట్గా చేసి ఇచ్చేసారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆల్సో. సో అదనమాట. సో ఇంట్లో కావాల్సినటువంటి చిన్న చిన్న కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న కరెక్షన్స్ అన్నో అవి కొంచెం పెద్దయే, అంటే డైలీ కూడా ఇబ్బంది పడేటటువంటి సమస్యని క్లియర్ చేసినందుకు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సుమా గారు. ఇంటీరియర్స్ బై సుమా అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్. ఆవిడ కంప్లీట్ డీటెయిల్స్ ఇన్స్టా పేజ్ లింక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. సో కొత్తగా ఇల్లు ఎవరైనా చేయించుకుంటున్నా లేదంటే రెనోవేషన్ చేయించుకోవాలన్నా డెఫినెట్ గా సుమా గారిని కాంటాక్ట్ చేయండి. నేను 9th డే ఆవిడకి చెప్పిన తర్వాత 9th డేలో నేను షూట్ చేస్తున్నాను అనమాట. సో నిజంగా చాలా ఫాస్ట్ గా వర్క్ చేశారండి, చాలా ఫాస్ట్ గా, చాలా ప్రొఫెషనల్ గా, చాలా అందంగా, చాలా నీట్ గా, అసలు ఏం టెన్షన్ లేకుండా హ్యాపీగా. మీరు కూడా చాలా కోఆపరేట్ చేశారు. మీకున్న బిజీ షెడ్యూల్లో మీరు మాకు కొంచెం టైం ఇచ్చి మీకు ఏం కావాలో చెప్పేసి, సో చాలా చాలా బాగా వర్క్ జరిగింది. వీ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ యూ ఆల్సో. సుమా గారి హస్బెండ్ అయినా ఇద్దరు కూడా మంచి ఇన్నోవేటివ్ థాట్స్ తో వాళ్ళే ఎక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసి ఆ మార్బుల్ కూడా అసలు సేమ్ మ్యాచ్ చేసి సెలెక్ట్ చేశారు. మా గ్రానైట్ ఏదైతే ఉందో కిచెన్ గ్రానైట్, దాన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయడానికి ఆవిడ కొంచెం ఇవి దొరకట్లేదండి అంటే పర్వాలేదండి బ్లాక్ స్టోన్ ఏదైనా వేసేయండి అని చెప్పేసి అన్నాను, బట్ అయినా నాకు సాటిస్ఫాక్షన్ లేకుండింది. చూసాను నేను కానీ నాకు సాటిస్ఫై అవ్వలేదు. దానికి నాకు 2 days పట్టింది. లేదు లేదు ఏదేమైనా సేమ్ కావాలి నాకు అని చెప్పాను మా హస్బెండ్కి. సో తను కూడా వెతికి సర్చ్ చేసి చూపించారు, నన్ను తీసుకెళ్ళి చూపిస్తే ఓకే ఇది ఓకే అని చెప్పేసి తీసుకున్నాం. నార్మల్ గా వాళ్ళు డైరెక్ట్ గా చేయాలంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్నమాట వర్క్, బట్ ఇలా రెనోవేట్ చేసేటప్పుడు వేరే దానికి మ్యాచ్ చేయాలనేది కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, బట్ దాన్ని కూడా సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంత ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు కూడా వాళ్ళు ఏమండి మన ఇల్లు సొంత ఇల్లు చక్కగా చేయించుకుంటాం అంటే ఏదన్నా పర్ఫెక్ట్ గా బాగుండే వాళ్ళైతే మేము చూస్ చేసుకుంటాం. నేనని కాదు ఎవరైనా సరే, ఏది పడుతుంది అలా ఏదో షూటింగ్ లో సెట్ లాగా. మేము కూడా అంతే మ్యామ్. అంటే మీరు ఇంత ఇల్లు అనేది ఒక ఎమోషన్ ప్రతి ఒక్కరికి, ప్లస్ ప్రాక్టికల్ గా కూడా మనకు కంఫర్టబుల్ గా ఉంటేనే మనకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది ఆ ఇంట్లో. సో అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి నేను అలానే డిజైన్ చేస్తాను. ఈ ఇల్లు అంటే నిజంగా మాకు ఎమోషన్, ఎవ్రీబడి ఫర్ ఎవ్రీబడి యాక్చువల్లీ. సో డెఫినెట్ గా ది బెస్ట్ కావాలి మాకున్న బడ్జెట్ లో అనుకున్నాం కదా, సో మాకున్న బడ్జెట్ లో ది బెస్ట్ కన్నా ఇంకా ఎక్కువ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. సో కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, సో కావాల్సిన వాళ్ళు ఇమీడియట్ గా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.